టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేనికి సిద్ధమండి? వాట్ యు హావ్ డన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకి? మీరు ఇచ్చిన హామీలేంటి? మీరు చేసింది ఏమిటి? ఒక్కసారి ఒక క్షణం పాత్రికేయ సోదరులు మీరు ఒక్కసారి చూడాలి. తమ్ముడు మచ్చుకు కొన్ని ప్లే చేయమ్మా. ఆయన మాట్లాడారు. ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్న దాని గురించి పక్కన పెట్టేసి ఆపాను. ఒకసారి పాత్రికేయ సోదరులారా చూశారు మీరు. మచ్చుకి కొన్ని చెప్పాను నేను. 7 హామీలు. ఈ రకంగా ఆయన 730 హామీలు ఇచ్చాడు. అవన్నీ పుస్తకంలో నిక్షిప్తం చేశాం. మచ్చుకు ఈ 7 హామీలు ఇంకా ఒక 20 హామీలు నేను నోట్ చేశాను. నేను ఏమి నెరవేర్చారు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వచ్చానని చెప్పింది మీరు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారు? అందుకే నేను అడుగుతున్నా, బస్సు ఎక్కే ముందే మీరు క్షమాపణ చెప్పండి. మద్య నిషేధం నేను చేయలేకపోయాను, నన్ను క్షమించండి. మద్య నిషేధం చేయకపోగా నాసిరకం మద్యాన్ని మీకు సరఫరా చేసి లక్షలాది మంది ఆరోగ్యాలు చెడగొట్టాను, నన్ను క్షమించండి. వేలాది మంది ప్రాణాలు పోగొట్టాను, నన్ను క్షమించండి. వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తగి మంటల్లో కాలిపోయేటట్లుగా నేను చేశాను, నన్ను క్షమించండి అని అడగండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిందే కదా, వాగ్దానమే కదా. మద్య నిషేధం చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తా ఓట్లాడటానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా. ప్రతి జనవరి 1వ తారీఖున నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా? మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది బస్సు యాత్ర కాదు, క్షమాపణ యాత్రగా మార్చండి. ప్రజలు క్షమించమని అడగండి. ఆ యువత, నిరుద్యోగ యువతని క్షమించమని అడగండి. 25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి. ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తానన్నది మీరు కాదా? మీ మాటలను విన్నాం కదా. ఇప్పుడు మీరే కదా అన్నారు. మరి ఎక్కడ తెచ్చారు? మీ మెడలు కేంద్రం ముందు ఉంచారు. కేంద్రం మెడలు మీరు వంచటం కాదు, మీరు కేంద్రం ముందు మీ మెడలు వంచారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ ముఖం పెట్టుకొని వస్తారండి? వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది మీరు కాదా? చేశారా? ఉద్యోగస్తులకి ఏ ముఖం పెట్టుకొని మీరు బస్ యాత్ర చేస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదు. పోలవరం పూర్తి చేస్తాను అన్నది మీరు కదా. అసలు పోలవరం వైపు ముఖం చూసారా? మరి ఆ ప్రాంత రైతులకి మీరు ఎలా చూపిస్తారండి? మీ ముఖం ఎలా చూపిస్తారు? డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తాను, మాఫీ చేస్తా అన్నారు, మీరు చేశారా? లేదే. మరి డ్వాక్రా మహిళలకి క్షమాపణ చెబుతారా? 10 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అప్లికేషన్ పెడితే మీకు అందేటట్లుగా చేస్తాను. నెలలు, సంవత్సరాలు తరబడి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు చేశారా? లేదే. రైతుల కోసం పగటిపూట 9 గంటలు అన్ఇంటరప్టెడ్ కనెక్షన్ ఇస్తున్నారు, ఇచ్చారా? లేదే. మరి రైతులు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? క్షమాపణ యాత్ర చేయండి. మీరు ఓట్లు అడగటానికి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క బోరైనా ఉచితంగా రైతులకు ఇచ్చారా మీరు? 40 ఏళ్ళు దాటితే ప్రతి దళిత మహిళకి నేను పెన్షన్ ఇస్తున్నారు. ఒక్క మహిళకి ఇచ్చారా? మరి దళిత మహిళల్ని ఏ రకంగా మీరు వెళ్ళి ఓట్లు అడుగుతారు? ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ పెడతా ఉన్నారు, పెట్టారా? గిట్టుబాటు ధర గ్యారంటీగా కల్పిస్తా ఉన్నారు, చేశారా? కౌలు రైతులకి మేము భరోసా ఇస్తాను, వాళ్ళని రైతుతో పాటు చూస్తా ఉన్నారు, చూసారా? ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం చేస్తున్నారు. మీ ఆరోగ్యశ్రీ అటకేక కూర్చుంది,
మీరు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు ప్రజల ముందుకు? కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా నేను వైద్యం చేస్తున్నారు, చేస్తున్నారా? నీ ఆరోగ్యశ్రీ అటకెక్కింది నిజం కదా? ఇంకా ఈ మచ్చుకి మొత్తం మీరు ఇచ్చిన 730 హామీలు ఇందులో ఇచ్చారు, మీకు భంగపాటు కాదా? మీరు ఎలా చెప్పగలరు? ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరతారని చెప్పి